నేటి కాలంలో పెళ్లంటే భారీ సెట్టింగులు, మిరిమిట్లు గొలిపే డీజేలు హోదాను చాటుకునేందుకు చేసే ఆర్భాటాలు కనిపిస్తాయి. కానీ నల్గొండ జిల్లాలో జరిగిన ఒక వివాహం వీటన్నిటికీ భిన్నంగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. నగరంలోని లక్ష్మీగౌడన్ వేదికకి జరిగిన మేఘనారెడ్డి కౌటిల్య వివాహం ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకర్షించింది. నేను మా ఆయన కౌటిల్య ఇద్దరం కలిసి డిసైడ్ అయినాము ఈ పెళ్ళి అనేది అంగరంగ వైభవంగా కాకుండా మన తెలుగు సాంప్రదాయ పద్ధతిలో, తెలంగాణ సాంప్రదాయ పద్ధతిలో చేసుకుందామని. ఎందుకంటే ఇవాళ రేపట్ల పెళ్ళి అంటే ఒక ప్రెస్టేజ్గా మారిపోతుంది. కానీ మేము చాలా సింపుల్గా ఒకప్పుడు 100 years బ్యాక్ ఎలా చేసుకున్నాలో అలా చేసుకోవాలనేది కోరిక ఉండేది. సో నేను అది చెప్పినప్పుడు మా హస్బెండ్, మా మమ్మీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఎంకరేజ్ చేసారు. దీనికి మా మామయ్య వాళ్ళు, బాబాయిలు, మా బావ ఇంకా చాలామంది దీనికి సపోర్ట్ చేశారనమాట. సో దానివల్ల పందిరి కూడా అప్పట్లో మనం వేసిన పందిరి లాగా ఉంటుంది. సెలబ్రేషన్స్ వల్ల మన ప్రకృతి ఎప్పుడు సస్టైనబుల్గా ఉండాలి. మన ప్రకృతికి ఎక్కువ మనం చాలా భారం పెడుతున్నాము. సో ఇప్పుడు మేము వేసిన పందిరి, దీంట్లో యూజ్ చేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా కంపోస్ట్కి పంపిస్తున్నాము సురేష్ గుప్తా గారి హెల్ప్ తోటి. అండ్ ఇక్కడ ఫుడ్స్ కూడా తెలంగాణ కల్చర్ని ఎంకరేజ్ చేయడానికి తెలంగాణ ఫుడ్స్, తెలంగాణ సాంప్రదాయ వంటలు, ప్రకృతి వ్యవసాయంలో పండించిన చాలా వరకు ఫుడ్ని పెడుతున్నాము. ఎన్ని ఐటమ్స్ పెట్టినామా అని కాకుండా కొన్ని పెట్టినా కూడా గో ఆధారిత రైతులని ఎంకరేజ్ చేయడానికి మేము ఇలా అనుకున్నాం అన్నమాట. సో మరి ఈరోజు లక్ష్మీ గార్డెన్లో అంగరంగ వైభవంగా పర్యావరణ హితంగా నూతన వధూవరులు కొబ్బరి మండపంలో ఒకటి కాబోతూ ఉన్నారు. సో మరి ఆ సందర్భంగా ఇక్కడ ఒక సామాన్యుడి స్టాల్ ఏర్పాటు చేసి, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ అంటే అది ఒక నినాదం కాదు, అది ఒక జీవన విధానం లాగానే ఎప్పుడు నేను చెప్పేటటువంటి అంశం. అంటే మనం ధరించేటటువంటి వస్త్రాలైనా, మనం తీసుకునేటటువంటి ఆహారం, మనం నిర్మించుకునేటటువంటి ఇల్లు, మన ఎంటర్టైన్మెంటు, వివాహము, వివాహ వేడుకలు, జన్మదిన వేడుకలు, ఒక సమావేశం, ప్రతిదీ కూడా పర్యావరణ హితంగా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. సో ప్రపంచం మొత్తం కూడా కాలుష్యంతో నిండి మానవ మనుగడతో పాటు సకల జీవచరరాశుల మనుగడ ప్రశ్నార్థకం అవుతున్నటువంటి ఈ సందర్భంలో స్పృహ లేకుండా మనం చేసేటటువంటి పనుల వల్ల పర్యావరణం అనేది చాలా క్షోభపడుతూ ఉన్నది. సో మరి వధూవరి ఇష్టం మేరకు వివాహ వేడుకను పూర్తిగా పర్యావరణ హితంగా, ప్రాచీన సంప్రదాయాలు ప్రతిబింబించేలా నిర్వహించారు కుటుంబ సభ్యులు. ప్లాస్టిక్ రహితంగా తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా కొబ్బరి ఆకులతో తీర్చిదిద్దిన మండపం పాతకాలపు పెళ్లిళ్లను గుర్తుకు తెచ్చింది. కేవలం అలంకరణే కాదు, విందు భోజనాల్లోనూ ఆర్గానిక్ పద్ధతులను పాటించారు. పూర్తిగా తెలంగాణ సంప్రదాయ వంటకాలను సేంద్రియ పదార్థాలతో సిద్ధం చేయించారు. ఈ కాలంలో మనం ఉదయం లేచిన మొదలు పడుకునేంత వరకు 100 రకాల పనులు చేస్తున్నాం. కానీ అవన్నీ కూడా పర్యావరణ హాని చేయకుండా ఉండటం కోసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ముందుకు వచ్చారు. అందులో భాగంగానే మనం తినే ఆహారం కానీ, మనం వాడే వస్తువులు కానీ అన్నీ పర్యావరణ హితంగా ఉండాలి. అవి ఈ భూమికి భారం కాకూడదు, ప్రజల ఆరోగ్యాలకు హాని చేయకూడదనే ఒక ఉద్దేశంతో ప్రపంచంలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పుల్లో ఒక భాగంగా ఇవాళ మేఘన కౌటిల్యలు ఇక్కడ వివాహాన్ని కూడా పూర్తిగా పర్యావరణ హితంగా చేసుకోవాలని చెప్పి, అందులో ఎట్లాంటి ఆర్భాటాలు లేకుండా ప్రకృతికి సంబంధించిన విశేషాలతోటి వాళ్ళు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నారు. పర్యావరణానికి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వధూవరులు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను, ప్రకృతిని గౌరవిస్తూ చేసిన ఈ పెళ్లి ఏర్పాట్లు చూసి అతిథులు కూడా ఫిదా అయ్యారు. ఒక వినూత్నమైన మార్పుకు ఈ జంట నాంది పలికిందని ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కళ్యాణాన్ని తెలంగాణ సాంప్రదాయాల పద్ధతిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. మార్గంలో వచ్చేటప్పుడు అక్కడ అన్నీ తెలియచేయడం జరిగింది, బ్యానర్స్ పెట్టేసి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మండపం కూడా తెలంగాణ సంస్కృతిని ఉట్టిపడే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అన్నమాట. అయితే ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ వివాహం అనే దానికి అర్థం తెలుసుకోవాలన్నమాట. ఈ సంస్కృత పదానికి వి అంటే విష్ణువు, వాహం అంటే నివసించడం. అంటే ఈ వివాహం సందర్భంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి విష్ణువుని
ఆరాధిస్తూ వాళ్ళ కుటుంబం అంతా కూడా భగవంతుని సేవలో ఉండాలని ఈ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం.